సాక్షి. కాంగ్రెస్ సర్కారుపై సమరమే, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, నిరుద్యోగ యువత ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడాలని తీర్మానించింది. అయ్యా కిషన్ రెడ్డి, మరి అంత బాగానే ఉంది కానీ మరి ఇక రేపో మాపో జంతర్ మంతర్ కాడ బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి అరే అగ్రకుల అధికార పాలనేందిరా, ప్రతినిత్యము బీసీల రోదనేందిరా. బీసీలకు రాజ్యాధికారం కావాలన్నట. బీసీలకు మరి రాజ్యాధికారంలో వెనకబడ్డారట బీసీలు. మరి అక్కడక్కడ దేశంలో ఎక్కువ స్థానంలో మరి బీసీలు ఉంటే మరి బీసీలు ఎందుకు అట్టడుగు స్థాయిలో ఉంటున్నారు అని ఇప్పుడు కంకణం కట్టుకొని మరి ఇక రాహుల్ గాంధీ బాగానే దేశ వెలుపున ఈ కులగణన చెయ్యాలి, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలి అని కథ నడిపించిండు. తెలంగాణలో బాగానే దీన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చిండు. అసెంబ్లీ దాకా పోయింది. అసెంబ్లీలో కూడా ఆమోదానికి సై కొట్టింది. మరి దేశానికి ఢిల్లీలో అడుగు పెడుతుర్రట, మరి ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసేందుకు తయారవుతుర్రట, మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుర్రట. మరి అంత పెద్ద ప్రయత్నం ఎందుకు చేయించుకుంటుర్రే మీరు? సకమైన వాళ్ళు, సుఖమైన వాళ్ళు, రామసకంగా పనిచేస్తోళ్ళు మీరు మోడీని ఒప్పించి దీన్ని పార్లమెంట్లో పాస్ చేపి, నువ్వు కూడా మంత్రివేగా, నువ్వు కూడా కేంద్ర మంత్రివేగా, ఓ మంచి పని చేస్తే జనాలు కూడా లక్కున మెచ్చుకుంటారుగా, వాళ్ళ నాలుకల మీద నీ పేరు నాట్యం ఆడుతుందిగా. అమ్మా కిషన్ రెడ్డి మంచి పని చేసిండుగా ఏమో అనుకున్నా కానీ మోడీ సారు మెడలు వంచిండేసా. మోడీ సారు మెడలు వంచి బీసీ రిజర్వేషన్ 42% పెంచాలని పట్టుబట్టి ఒప్పించుండు మోడీని అని అనుకుంటారుగా జనాలు. మరి గా పని ఎందుకో చేస్తలేవు, అది లేదు. మళ్ళీ ఏమన్నా అంటే మేము బీసీలను ముఖ్యమంత్రులు చేస్తాం, రాబోయే రోజుల్లో బీసీలే ముఖ్యమంత్రి. మరి గీనే కనపడుతుంది మీ కథ. మీకు బీసీల మీద ఏ పాటి ప్రేమ, ఏ పాటి ఆపోచన ఉందో ఇదంతా. ఇక ఇప్పుడు మీరు బీసీ రిజర్వేషన్ కథని ఎందాక తీసుకొస్తారో ఇక ఆ కథ మీదకి వెళ్ళి మీ భాగవతం అంతా బట్టబయలవుతుంది. బీసీల మీద మీది కపట ప్రేమనా లేకపోతే నిజమైన ప్రేమనా అనేది తెలుస్తుంది సారు, తొందర ఎందుకు. కంచె గర్జించే, కంచె గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం